హాయ్ అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. కోడలి వంటింట్లో రెసిపీ ఏంటో చూసేయండి. ఈరోజు మనం ఏ పిల్లల్ని కదిలిచ్చినా ఫస్ట్ అడిగేది నాకు నూడిల్స్, మ్యాగీలు, పాస్తాలు, ఫ్రైడ్ రైస్‌లనమాట. అదే ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లో ఉన్న ఈ సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసి పెట్టామంటే యమ్మీగా సూపర్ టేస్టీగా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా మనం ఒక మంచి రెసిపీని చేసిచ్చిన వారం అవుతాం. అయితే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి ఒక చిన్న స్టోరీ ఉందండి. మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారిలో ఒక అవ్వ ఉంది. ఒక 60 ఇయర్స్ ఓల్డ్ ఉంటాయి. తనకి ఇంట్లో ఖాళీగా ఉంటే కాళ్ళు నొప్పులొస్తాయంట. అందుకని చెప్పేసి ఇలా ఫ్రైడ్ రైసు, నూడిల్స్ బండయితే పెట్టేసుకుంది. చక్కగా డే అంతా నుంచోనుండి వర్క్ చేసినంత సేపు నాకే నొప్పులు, ఏ బాధ ఉండదమ్మా. ఇంటికెళ్ళానంటే మాత్రం ఒకటే నొప్పులొస్తాయి. అందుకని చెప్పేసి నేను ఇలా చక్కగా పని చేసుకుంటున్నాను అంది. ఆ వర్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వయసులో కూడా కష్టపడి పని చేస్తుంది అని. తర్వాత స్టవ్ వెలిగించి ఎంత టేస్టీగా ఉన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ కొన్ని సీక్రెట్స్ అయితే నాకు చెప్పిందనమాట. అదెలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వచ్చేసేయండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, బాండీలో ఒక గుడ్డు కొట్టి ఇలా వేసేసుకోవాలి. ఇక ఆవిడ వండుతున్నంత సేపు, ఆ ఫ్రైడ్ రైస్ చేస్తున్నంత సేపు చిటికెలో చేసేసింది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్నయితే ఈ ఎగ్ మీద వేసేసుకోవాలి. దాని మీద కలర్ కోసం కొంచెం పసుపు, కారం కోసం కొంచెం కారం వేసుకోవాలి. మనం ఇంట్లో వాడుకునే పదార్థాలతోనే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ మసాలా ఉంటుంది కదండీ! అదొక హాఫ్ టేబుల్ స్పూన్, రుచికి సరిపడిన ఉప్పు. ఇక ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత నేను కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పేసి క్యారెట్‌ని ముక్కలుగా కట్ చేసి ఇలా యాడ్ చేశాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఇక కరివేపాకు లేని కూరే ఉండదు కదా! దానికోసం కొంచెం పచ్చుల్లిపాయని కట్ చేసి వేశాను. కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇక ఈ కరివేపాకు వేసినాక దీనిలోకి సోయా సాస్ అయితే ఒక కప్పు వేశానండి. తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, అవ్వ చెప్పిన సీక్రెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. కాకపోతే అవ్వ అయితే కొంచెం వెనిగర్ యాడ్ చేసిందనమాట. నా దగ్గర వెనిగర్ అవైలబుల్‌గా లేదు. అయినా టేస్ట్ కూడా అలాగే ఉంది. వెనిగర్ ఉంటే వేసుకోండి, లేకపోతే మానేయండి నాలాగా. ఇంత టేస్టీగా ఉన్న ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు మీ ఇంట్లో వాళ్ళకి, మీ పిల్లలకి చేసిచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని మనం ఇంట్లో అప్పుడే ఫ్రెష్‌గా ఉడకబెట్టుకున్న రైస్‌తోనైనా చేసుకోవచ్చు. లేకపోతే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా బ్రేక్‌ఫాస్ట్ లాగా ఇలాగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిచ్చారంటే ఎగురుకుంటూ, గంతేసుకుంటూ తినేస్తారు. మనకి మంచిగా బాగా కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా నాకు బాగా కాఫ్, కోల్డ్ ఉంది. గొంతు గరగరకి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.